పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల సంఘంలో ఆయనకు అనుకూలమైనటువంటి విధంగా ఆయన అఫిడవిట్స్ని అలాగే ఆయన గుర్తు విషయంలోని అన్నింటా కూడా అతనికి అనుకూలంగానే జరుగుతుంది. కేవలం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా అనుకూలమైనటువంటి విధంగా ఉపయోగించేటటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే సిస్టము ఎన్నికల సంఘంలో అమలు జరగాలి. దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారికి ఒకలాగా జరుగుతుంది, అలా మిగతా కంటెస్టెడ్ క్యాండిడేట్స్కి ఒకలాగా జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మీద ఆ గుర్తు మీద మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానంలో వారు ఎన్ని తప్పులతో ఎన్నిక 10B ఫామ్ సబ్మిట్ చేసిన ఎలక్షన్ కమిషన్ వారు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగానే నిబంధనల మేరకు ఇచ్చామని చాలా స్పష్టంగా సమర్థించుకొచ్చారు. అదేవిధంగా మరో విషయం, ఇప్పుడు పిఠాపురంలో ఆయన నామినేషన్ వేశారు. 1984లో నెల్లూరు సెయింట్ పాల్స్ హై స్కూల్లోనో ఎక్కడో ఆయన SSLC చదివారని. అసలు 84లో SSLC ఎక్కడుంది? 84కి ముందు కూడా SSLC ఎక్కడుంది? ఆయన ఏమి రాసుకున్నా చెల్లుబాటు అవుతుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఇది ప్రజాస్వామ్యాన్ని భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అతను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చేటటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, అలాగే గుర్తు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినా ఆయనకంటూ ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడ్వైజ్ చేస్తున్నాం, మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసినటువంటి SSLC తప్పు. 84 బ్యాచ్ వాళ్ళకి ఎవరికి కూడా SSLC లేదు, అంత ముందుకు వాళ్ళకి కూడా లేదు. అందుకని మీరు సరి చేసుకోండి, లేదు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అడ్మిట్ అయినా అవ్వండి. ఈ రెండు లేకుండా మీకు నడుస్తుంది కదా అని ఇష్టానుసారం మీరు ఇష్టం వచ్చినటువంటి సర్ప్రెస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం అది రేపు ప్రొద్దున సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం.